మొదటి దశలోనికలు పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుకుంటాం. ప్రారంభం నుంచి 4వ వచనం దాకా. మొదటి దశలోనికల పత్రిక 5వ అధ్యాయం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చినని మీకు బాగా తెలుసు అంటున్నాడు ప్రభు. ఏమండి, ఎవరికి తెలుసు అంటున్నారు? మనకి యజ్ఞంలో రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం కూడా వస్తుందంట. అది మీకు బాగా తెలియని అంటున్నాడు. ఎవరికి బాగా తెలుస్తుంది? వాళ్ళెవరు చెప్పండి. గత వారం నేను చివరిలో విడిచిపెట్టిన మాటలేండి మీకు ఏం చెప్పాను? గత వారం చెప్పండి బాబా, చెప్పండి, పర్లేదు. మీకు ఏం తెలిస్తే చెప్పండి. చెప్పు కదా, పరిశుద్ధులు, చివరి మాటలు నీతిమంతులు, ఇంకా ముగ్గురు మన కోసం ఆలోచిస్తున్నారని చెప్పాను. అవును కదా? చివరిలో యేసుక్రీస్తు ప్రభు ఎవరి కోసం ఆలోచిస్తాడు? తండ్రి కోసం. మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు తండ్రి మాటలే మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడతాడు? పలకండి, చెప్పండి మనారా. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే తండ్రి కోసం మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడతాడు? యేసుక్రీస్తు ప్రభు కోసం మాట్లాడతాడు. వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడితే ఎవరి కోసం మాట్లాడతారు? చెప్పమ్మా. ఎస్, అమ్మగారు చెప్పాడు, మన కోసం. వీళ్ళ ముగ్గురు కలిస్తే బైబిల్ అంతా చూస్తే ఎవరి కోసం మాట్లాడతారంటే సంఘములో ఉన్న మన కొరకు. ఎందుకు మన కొరకు మాట్లాడతారంటే మన యొక్క రక్షణ, మనకు రక్షణ ఇవ్వాలని, మనల్ని కాపాడాలని, జగత్తుకు పునాదుడు పడకముందు దేవుడు యేసుక్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1:4 అధ్యాయాలు తీయకుండా 1:4. సంఘం భూమి మీద ఉండాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మనల్ని చెయ్యాలని ఉచితంగా నీతిమంతులుగా తీర్చినవాడు దేవుడే. అందుకే దొంగ రాత్రి వేళ చదవమ్మా. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలుసు అన్నాడు. ఎవరికి తెలుసు అన్నాడు? ఇప్పుడు చెప్పాను కదా, మాట్లాడను అంటే నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? రేపు పొద్దున్న నేను చనిపోతాను. ఇప్పుడు సురేష్ వెళ్ళాలి సువార్తకు, మీ అందరం తెలుసుకోండి. ఏం చెప్తాడు? బయటికి వెళ్ళి చెప్పండి. సరే, సురేష్ దేవుడికి వెళ్ళిపోతాడు, నువ్వు ఉన్నావు నాని, నేను ఈ సంఘాన్ని చేసుకొని బయటికి వెళ్ళాలి. ఏం చెప్తావు? అందుకు నన్ను రెప్పిస్తాను అన్నమాట. కోపం నుండి కాదు, మీకు తెలియాలి కదా. ప్రభువు దినం అంటే ఏంటి? తొందరపాటు ఏదో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోతాం కాదు కదా. మీకు అర్థం కావాలి. మనం చెప్పిన వాటిని వారు మీకు అర్థం అవుతలేదు.
మీకు గ్రూప్ ఉందా? క్రీస్తు కృపా సంఘం గ్రూప్ ఉందా? ఆ గ్రూపులో ప్రార్థనలు వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు ఎవరన్నా? వస్తున్న ప్రార్థనలు ఎవరు చేస్తున్నారు? నేనేనా? రేపు వారం కదా, ఈ రోజు నుంచి ఉదయాన్నే 5 గంటలకు లేచి ఎవరు ప్రార్థన చేస్తారు గ్రూపులో చెప్పండి. అసలు ప్రార్థన జీవితం మీకు లేకపోతే మీ కుటుంబాలకు క్షేమంగా ఎలా ఉంటాయి, ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? ఒక మాట చెప్పండి. లేదంటే గ్రూపులోనే చేయాలా, మరి ప్రైవేట్గా నేను ఇంట్లో చేసుకుంటున్నాను కానీ అంట. నిజంగా ఇంట్లో చేసుకుంటున్నాను, నేను చేసుకుంటలేదు ఇంట్లో. కానీ గ్రూపులో ఎందుకు చేస్తున్నాను చెప్పండి. 5 గంటలకు ఆధారం పెట్టుకొని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాను. సాయంకాలం 10-11 గంటలకు కరెక్ట్గా నేను గ్రూపులో ప్రార్థన చేస్తున్నాను. ఇదే మనం చెప్పాను, సురేష్కి చెప్పాను. మీరు కూడా నాతో ఏకీభవిస్తే దేవుని యొక్క ఆత్మ మనలో కార్యాలు నెరవేరుస్తాడు. అది నేను చెప్పేది. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడని మీకు తెలుసా? తెలుసా? తెలియదు, చాలామంది తెలియదు. అదే చెప్తుండే అపోస్తల కార్యాలు 24-23 చెప్తున్నా, 26లో అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నారనే సంగతి మీకు తెలియదు అంటున్నారు వాళ్ళు. చదివారబడిన పుస్తకాలు చదవండి. పరిశుద్ధాత్ముడు ఉన్నారనే సంగతి మాకు తెలియదు అంటున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నారన్న సంగతి తెలియకపోతే క్రీస్తుని చూసి మర్మాలు మీకు తెలియదు. అందుకే దశలోనికల పత్రిక 5వ అధ్యాయం ఎందుకు చదువుతున్నానంటే మీకు క్లియర్గా అన్నీ అర్థమైపోవాలి. మీరు అర్థమైపోతే ప్రభువు దినం వచ్చేటప్పుడు మీరు ఎలా ఉంటారంట? స్థిరంగా, ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆయన యేసుప్రభు వచ్చారండి మధ్యాకాశానికి, భయపడరు, సిగ్గుపడరు, తలదించుకోరు. తల ఎత్తుకొని నన్ను తీసుకెళ్ళు అనే స్థితి మనకు ఉండదు. ఆయన తీసుకెళ్ళిపోతాడు. మన శరీరాలు, మన మొబైళ్ళు, మన బైబుళ్ళు, కుర్చీలన్నీ ఇక్కడ ఉండిపోతాయి. మన క్షయమైన శరీరం విడిచిపెట్టి అక్షయమైన శరీరం ధరించి మనం ఎత్తపడిపోతాం. ఆ స్థితి మీకు ఉండాలని నా ఆవేదన, నా ప్రేమ. నా ప్రేమే కాదు, దేవుని ప్రేమ కూడా ఇదే. అందుకే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగా తెలుసు అన్నాడు. ఎవరికి? మీకంటే చెప్పండి మీరు. నాకు తెలుసు అని. సురేష్ తెలుసా? ప్రభు దినం అంటే ఏంటి? ఓకే, ఆయన రాకడే. ప్రభు దినము అంటే ఏంటి చెప్పరా? రక్షణ దినం అంటే ఏంటి? ఒకటి ప్రభు దినం అంటే ఏంటి, 2 రక్షణ దినం అంటే ఏంటి, 3 ఉగ్రత దినం అంటే ఏంటి. ఇవి 3 తెలియకపోతే మీరు ప్రార్థన చేయలేరు, ధైర్యంగా ఉండలేరు, మీలో ఆత్మ ఉన్న సంగతి మీకు తెలియదు. అందుకే చెప్తాడు. అలాగే ప్రభు దినం అన్నాడు. వచ్చిన మీకు బాగా తెలియను. మీరు లోకులు తర్వాత చెప్తాను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవం మీద వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించు గనుక వారు అంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీద వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులు ఉన్నారు. మనము రాత్రి వారము కాను, చీకటి వారము కాను. కావున ఇతరుల వల్లే నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉండును. నిద్రపోయేవారు రాత్రి వేళ నిద్రపోయేవారు, మత్తుగా ఉండేవారు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్ఠనామానికి వందనాలు తెలుపుకుంటూ, తండ్రి గతించిన వారం నుండి వారం వరకు సజీవ లెక్కల్లో ఉంచినందుకు వందనాలు తండ్రి. సంఘాన్ని, మమ్మల్ని ప్రేమించి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చినందుకు, మీ మాటలు వినందుకు, మీ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు దినం అంటే ఏంటమ్మా?
తెలుసుకోండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు రుచిగా ఉంటుంది తెలుసా? మనం చెప్పింది ఒకసారి కేక్ కటింగ్ చేసి ఎలా తింటామో రుచిగా, అంత బాగుంటుంది వాక్యం. అది తెలియాలి మనకి. అది తెలిస్తే మీరు పౌలు గారి పత్రికలు బాగా చదువుకుంటారు. మనం చదువుతున్నారు పత్రికలు, చదవండి. పత్రికలు చదివితే దేవుడు మీతో మాట్లాడతాడు. పౌలు పత్రికలు అమ్మని చదువుకున్నారు మీరు? చదువుకున్నామ్మ. కొలసి పత్రిక, దశలోనిక, రోమ పత్రిక మీరు చదివితే దేవుడు నన్ను ప్రేమిస్తాడు, మీతో మాట్లాడతాడు. నేను ఎలాగైతే వాక్యం చెప్తున్నానో మీరు కూడా చెప్పగల సమర్థత దేవుడు మీకు ఇస్తాడు. ప్రభు దినము అంటే ఏంటి? రక్షణ దినము అంటే ఏంటి? ఉగ్ర దినము అంటే ఏంటి? 3 ఉన్నాయి ఇప్పుడు మన ముందు. ఈ మూడింటిలో ప్రభు దినం అంటే ఏంటి తెలుసా? ప్రభు దినం అంటే పెన్ను కాయకుండా రాసుకోండి, 1007 సంవత్సరాలు. ప్రభు దినం అంటే 1007 సంవత్సరాలు. రక్షణ దినం అంటే 2000 సంవత్సరాలు. రక్షణ దినం అంటే 2000 సంవత్సరాలు. ఉగ్ర దినం అంటే ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. రక్షణ దినం అంటే 2000 సంవత్సరాలు. ఉగ్ర దినం అంటే 7000 సంవత్సరాలు. ప్రభు దినం అంటే 1007 సంవత్సరాలు. రక్షణ ఇది ఏ దినంలో ఉన్నా మనం? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దినం ఏంటి? చెప్పాలి, మాట్లాడండి. రక్షణ దినం, ఇదే రక్షణ దినము, అనుకూల సమయము అన్నాడు కదా. ఈ రక్షణ దినం 2000 సంవత్సరాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, అక్కడ ఆవిడతో మాట్లాడతాడు కదా, 43వ వచనం. చదవండి. 40 వచనం చదవండి. 4:40 యోహాను సువార్త. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండునని ఆయన్ను వేడుకొనిరి. గనుక ఆయన అక్కడ 2 దినాలు ఉన్నాడు. చాలమ్మా, 2 దినాలు ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు సమరయ యోదయాను విడిచి సమరయాకు వచ్చి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఎన్ని దినాలు ఉన్నాడు? 2 దినాలు ఉన్నాడు. అంటే అన్యుల కాలం అంట. అది సంఘకాలం అంటారు. మనదే 2000 సంవత్సరాలు. ఒక దినం దేవుని దృష్టికి ఎన్ని రోజులు? 1000. వెరీ గుడ్. 1000. 2 దినాలంటే 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు దేవుడు యేసు ప్రభు మనతో సంఘం ఉంటుందన్నమాట. ఈ 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎన్ని దినాలు? ఉగ్ర దినం అనేది వస్తుంది. ఉగ్రత దినము. అది ఎన్ని సంవత్సరాలు? వెరీ గుడ్. 7 సంవత్సరాలు అన్నమాట. ఆ 7 సంవత్సరాలు మనం ఉంటాం అక్కడ భూమి మీద. మనం ఉంటాం అక్కడ? చెప్పాలి. ఉంటాం. ఎక్కడ ఉంటాం అన్నా? ఓకే, పర్లేదు. అంటే మధ్య ఆకాశానికి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? ఉగ్ర దినం అయిపోయిన తర్వాత మరి ఏ దినం వస్తుంది? ప్రభు దినము. అది ఎన్ని సంవత్సరాలు? 1000 ఏళ్ళు. అందుకే మనం ఎప్పుడైనా వాక్యం ఉన్నప్పుడు స్థిరంగా ఉండాలి. అందుకే నేను చెప్తున్నా, ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థనలు యందు కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. ఈ సంఘం కొరకు ప్రార్థన చేయాలి. నా కొరకు మీరు, మీ కొరకు నేను, మన కుటుంబాల నిమిత్తం ఎల్లప్పుడూ కూడా ఉదయకాలం 5 గంటలు వేసి మన గ్రూప్ ఉంది కనుక దాంట్లో ప్రార్థన చేస్తే మీకు ప్రార్థన చేయడం అలవాడవద్దు. ఇక్కడ ఎవరికి ప్రార్థన చేయడం రావడం లేదు. బల్ల తీసుకున్నప్పుడు, క్షమించండి, రొట్టె తీసుకున్నప్పుడు కూడా ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తలేదు.
చిన్నగా చేస్తున్నారు. అది కూడా సరైన ప్రార్థన కాదు. కనుక మన గ్రూప్ ఉంది కనుక ప్రతిరోజు 5 గంటలకు ఎవరైతే లేచి చెప్పండి, 5 గంటలకు ఎవరు లేస్తారు చెప్పండి నాతో పాటు. వినాలి, నేను చూస్తాను ఇక్కడి నుంచి 1 by 1 చేయండి. ఎవరి ప్రార్థన వెళ్దా, మీకు ప్రార్థన ఎలాగ వస్తే అలా చేయండి. ఎలా అంటే మీ నాన్నగారితో మీరు ఎలా మాట్లాడతారు చెప్పండి, మీ తండ్రి గారితో మీరు ఎలాగ మాట్లాడతారు ఇంట్లో, అదే ప్రార్థన. నాన్న నాకు పుస్తకాలు లేవు, నాకు డబ్బులు, అది కొనుక్కోవాలి అడుగుతారు కదా. అలాగే దేవుణ్ణి అలాగే అడగండి అంతే. మనకు లేదు కనుక అడగమన్నాడు వద్దనట. అడుగుడి మీకు ఇవ్వబడును, అడిగేది ఇచ్చానని నన్ను అడగమన్నాడు. మీరు పొంది ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు నాకు కొంత డబ్బు రావాలి, 30 లక్షలు రావాలి, పొంది ఉన్నానని నేను ప్రార్థన చేస్తున్నాను. అది నా విశ్వాసం. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన కార్యం నెరవేరుస్తాడు. ఒకవేళ నా కార్యం నెరవేర్చుదని నేను ప్రభువుని విడిచిపెట్టను, నా విశ్వాసం గారు. ఎందుకంటే చాలామంది కూడా బైబిల్లో భక్తులు ఎత్తుకుంటారు. యోబు గారికి అలా జరిగింది, ఆయన భక్తుడని చాలామంది అలా ఎత్తుకుంటారు. మనలో కూడా సంఘం ద్వారా చాలామంది భక్తులు ఉంటారు, కావాలని ఎవరు తప్పులు చేయరు. కొందరు దృష్టిలో పడిపోయి మనల్ని మోసం చేస్తారు కొందరు. అది దేవుని సంకల్పంతో కానీ అలా జరగదు. అదవుతుందా? పేకరాడు కాదు, దొంగతనం చేసి కాదు, మోసం చేసి కాదు. అంటే స్నేహితులు మోసం చేస్తే నేను మోసపోయానమాట. దీన్ని మన వాళ్ళు కొన్ని ఒక్కరికి ఇస్తున్నారు, ఇతనికి డబ్బాసు పుట్టింది ఇలా చేశాడని. అంటే ప్రభువుకి నాకు తెలిసినట్టు ఏం జరిగిందో 30 లక్షలంత మాటలా ఎప్పుడో చచ్చిపోయాను కాదు, ఏదో కార్యం జరుగుద్దని అనమాట. ఎందుకంటే ఆయన దినాన్ని వచ్చినప్పుడు నేను ఆత్మహత్య చేసుకుంటే నేను పరలోకానికి వెళ్ళను. నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళను. ఎక్కడికి వెళ్తాను? ఎందుకంటే ఇంత నమ్మి నేను ఆత్మహత్య చేసుకుంటే నా కుటుంబంలో పిల్లలు, 2 ఆడపిల్లలు, తల్లి లేదు, తండ్రి కూడా లేకపోతే వాళ్ళు ఏమైపోతారు. అందుకని దేవుడి మీద విశ్వాసంతో నేను బతుకున్నాను అన్నమాట. ఇది మోసం చేయబట్టి. అందుకే ప్రభు దినం తెలియాలి, మీకు రక్షణ దినం తెలియాలి, ఉత్తర దినం కూడా తెలియాలి. ఈ 3 తెలియాలి ముందు. రేపు పొద్దున్న సమాజంలోకి ఏం ప్రకటిస్తామంటే మీరు వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, సిగరెట్ కాల్చొద్దు, అది సువార్త కాదు. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నుండి విశ్వాసం ఉంచండి, అంతే సువార్త. అదే సువార్తనండి. ఆ సువార్త మన జీవితంలో నెరవేరాలంటే మనం ఎలా ఉంటుందో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, క్రీస్తు నుండి విశ్వాసం ఉంచేవారిలో ఉండాలి. మన జీవితానికి ఒక ఒక సంకల్పం ఉంది దేవుని దృష్టికి. నిజంగా వాస్తవానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే సుఖం పక్కన పెట్టండి, కష్టం మాత్రం ఉంటుంది. అదొకటి కష్టాలు, చాలా కష్టాలు ఉంటాయి. మీరు చాలామంది కష్టాలు ఉంటాయి. అది నాకు చెప్పకపోయిన దేవుడికి చెప్పుకుంటారు. అందుకే ఉగ్రదినం 8 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, రక్షణ దినం 2000 సంవత్సరాలు. ఇంకోటి ఏం చెప్పాను? ప్రభు దినం ఎంతకాలం ముగిస్తాను. చదవండి. 5 మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకువగా ఉండి మత్తులు కాక ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారము ఉన్నాము కనుక మత్తులుగా ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకుందము. చదవండి 9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు మనలను నియమించాడు. ఎందుకు నియమించాడు మనల్ని చెప్పండి? లోకంలో ఎన్నో బాధల్లో ఉన్నారు, ఎన్నో కష్టాలు ఉన్నారు, లోకంలో చాలా ధనవంతులు ఉన్నారు, చాలా గొప్పవారు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచాడా? వాళ్ళు రాలేదు. కానీ నిన్ను పేరు పెట్టి పిలిచి సంఘంగా నిలబెట్టాడు. ఎందుకు పిలిచాడు నిన్ను? ఎందుకు పిలిచాడు? అడగాను కదా, ఎందుకు పిలిచాడు? సంఘానికి వచ్చి నరకానికి వెళ్ళిపోతాంట.
చాలామంది భయపెట్టి వాక్యం చెప్తే రక్షణ పొందుతారు అనుకుంటారు. అది చాలా పొరపాటు. భయపెట్టి ఎవరిని వాక్యం చెప్పకూడదు. ప్రభు ఏం చెప్పాడు? మీరు రక్షణ పొందుటకే చదవండి. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పోలవుడికి నియమించలేదు. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చుందను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందును. చూసారండి ఏం చెప్తున్నాడు? మనం మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నాను. దీన్ని అర్థమని చెప్పండి. వాక్యం చెప్తున్న ఎవరు మేలుకుండా ఉన్నా నిద్రపోవచ్చున్నా. దీన్ని అర్థమేంటి? లోకం అనుకుంటుందంటే నెమ్మదిగా ఉంది, ఏం పర్లేదు, ఆయన అప్పుడే రాడు, హ్యాపీగా ఉన్నా అనుకుంటున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేలుకున్నా నిద్రపోవచ్చున్నా అన్నాడు సంఘానికి. మేలుకుంటాం అంటే ఏంటి? అందరికి కూడా 100% విశ్వాసం ఉండదు. కొందరికి 100% విశ్వాసం ఉంటుంది. వాళ్ళు ఎత్తపడతారు, మనము ఎత్తపడతాం. ఎందుకు ఎత్తపడతామంటే ఆయన రక్తం అమూల్యమైంది. యేసుప్రభు రక్తం ఎటువంటిది? అమూల్యమైంది. దానికి వెల కట్టలేము. వెల కట్టగలరా? ప్రపంచంలో ఎన్ని కోట్లు ఈ ప్రపంచ ధనాన్ని నక్షత్రాలను వజ్రాలను తీసుకొచ్చి ఆయన పాదాల ముందు పెట్టినా యేసుప్రభు రక్తం ఎంత విలువైందంట? చాలా విలువైంది. అటువంటి విలువైన రక్తం చేత మిమ్మల్ని ఉగ్రత పాలు చేయడానికి కాదు, రక్షించడానికి అని చెబుతున్నాడు. ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు, అందుకే ఎప్పుడు మెలకువగా ఉండండి అని చెబుతున్నాడు. ఎవరైనా ఈ వారంలో బైబిల్ చదివారా? చెప్పండి. చదివారా? ఎవరు చదివారు చెప్పండి. ఏ రుచిని చదివారో చెప్పండి. మీరు చదివారా తమ్ముడు? రెడ్డిగా చదివారా? తమ్ముడు నువ్వు చదివావా? చదవలేదు. నువ్వు చదవలేదు. మీరు చదవలేదు. ఎవరు చదవలేదు. చదవకపోతే మరి ప్రాబ్లం కదా. ఎలా కార్యాలు నెరవేర్తే చెప్పండి. మనం మీతో దేవుడు ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడు? నవ్వు మాట్లాడమాట. అందుకే మనం పగటి వారం కనుక ఎప్పుడు కూడా వాక్యం చదవాలి, వాక్యం హృదయం ముందు ఉంచుకోవాలి. ఒక విషయం చెప్తాను చివరగా. బైబిల్ చదవటం గొప్ప కాదు, ప్రసంగాలు చెప్పడం గొప్ప కాదు, సువార్త చెప్పడం గొప్ప కాదు. ఈ మూడు గొప్ప కాదు. ఏంటి గొప్ప అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు ఉండాలి. అది నేను. ఏంటి క్రీస్తు యేసునకు కలిగిన మనసు అంటే? ఒకటి దీనత్వం, ఒకటి క్షమాపణ, 2 ప్రేమ. ఈ 3 కూడా ఉండాలి. ప్రసంగాలు చేయడం అస్సలు గొప్ప ఇంకా దేవుడు నుండి మనకంటే నాకంటే చాలా గొప్ప వాళ్ళు చేసేవాళ్ళరా? పౌరాలు పౌరులు గారు లేరు? ఎంత బాగా చెప్తారైనా? ప్రసంగం చేయడం గొప్ప కాదు. మనం ప్రసంగాన్ని తీసుకొని క్రీస్తు వల్ల జీవించడానికి ప్రయత్నించాలి. క్రీస్తు వల్ల ఎలా జీవించాలి? తండ్రి యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతూ కుటుంబ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. అందుకని చెప్తున్నాడు, మనము మేలుకొనను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందిన కాబట్టి మీరిప్పుడు చేసినట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేయుడు. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడు ప్రభువునందు మీరు పై వారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారిని పన్నుబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఉంచాలి వేడుకుంటున్నాను. మరియు ఒకరినొకరు సమాధానంగా ఉండండి. నేను సమాధానం చాలా ప్రాముఖ్యత. సమాధానం అంటే ఏంటి? మళ్ళీ చెప్పండి. హృదయంలో అరమరికలు ఉండకూడదు. పౌలు అంటాడు, అరమరిక లేకుండా మీతో నేను మాట్లాడుతున్నాను. అరమరిక లేకుండా ఏమీ లేదు నాలో. దేవుని సంకల్పం అంతా మీకు చెప్తున్నాను. నేను పదే చెప్తున్నాను. మీ నాశనానికి మీరే కారణం అని చెప్తాడు పౌలు. దేవుని సంకల్పం అంటూ మీకు చెప్తున్నాను. ఇదిగో నేను యెరూషలేం బయలుదేరుతున్నాను. యెరూషలేం వెళ్ళే ముందు అపోస్తలుల కార్యాలు 19:20 చెప్తున్నాడు, యూదుల కుట్రగల నాకు సంభవమును శోధించిన పూర్ణ మనసు గలమైన నేను యెరూషలేం వెళ్తున్నాను.
ప్రతి పట్టణంలో సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్ముడు ప్రతి పట్టణంలో ఉన్న సాక్ష్యం ఇస్తున్నాను. ఒరిజినల్ వెళ్తున్నాను, మనకు తిరిగి రావు, నేను చంపేస్తారు అక్కడ ఎరుసలేములో. చావుకు తెగించిన పౌలు చెప్తున్నమాట, దేవుని సంకల్పంతో మీకు తెలియజేస్తున్నాను. నేను కూడా చెప్తున్నాను, దేవుని సంకల్పం తెలియకపోతే మీరు ఎప్పుడు ఇలాగుంటారు. మనకు పుట్టిన పుట్టిలో మరుగుజ్జుగా ఉండాలనుకుంటున్నామా, పెద్దగా లేవాలా? మన పుట్టిన పుట్ట నాకు ఇంత పుట్టి పుట్టాడంటే అంతే ఉంటే నాకు నచ్చదు. అది ఎదగాలి, నడవాలి, మాట్లాడాలి, స్కూల్కి వెళ్ళాలి, మార్గం ఉద్యోగం చేసుకోవాలి. ఇలా ఉంటేనే తండ్రికి కలిగి ఆమె మరుగుజ్జోలు ఉంటే మరి బాగుంటుందా? అలాగే సంఘం కూడా ఈరోజు చాలామంది సంఘాల్లో చాలామంది మరుగుజ్జు అనమాట. భూమి మీద పుట్టిన వాళ్ళు తల్లి గర్భాన్ని పుట్టిన వరకు అది మరుగుజ్జు, మనమే మరుగుజ్జం. అక్కడే ఉంటున్నాం, ఇంతే ఉంటున్నాం. ప్రార్థన రాదు, బైబిల్ చదవరు, రక్షణ తెలదు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఉదయకాలం 5 గంటలు వేసి మీరు ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఎంతమంది చేస్తారో చెప్పండి, నేను చేస్తాను, మీరు చేయాలి. 2, ఎవరికాలు ప్రార్థన చేయండి. మీకు ఎలా మాట్లాడుతారో తెలదాం, పరిశుద్ధాత్మ మీతో ఏం మాట్లాడుతారో తెలదాం. ప్రతిరోజు 5 గంటలకు ప్రార్థన చేసి చేయాలి. అది ఏ ఒక్కరోజు ప్రార్థన చేయనా అది యేసు ప్రభువుని అవమానించినట్టు. మీరు ఆయన చేయడా చెప్పినట్టు అదొన్నా చెయ్యండి, చేసి చూడండి. మీరు చేసి మీ జీవితాల్లో కార్యాలు నెరవేర్చావు, అప్పుడు డబ్బులు అడగండి. ఎందుకు నా జీవితంలో కార్యం ఎందుకు జరిగిందని అడగండి, ఆయన చెప్తాడు సమాధానం. అందుకే ఉదయకాలం 5 గంటలకు ప్రార్థన చేయండి. గ్రూపులు ఉంటాయి, గ్రూపులు ఎంతమంది లేరు, చక్కగా ప్రార్థన చేయండి. మీ ఇద్దరు కూడా నువ్వు వాళ్ళు రక్షించబడిపోయావు, నీకు బాప్తీసమే నీకు కొంచెం ఉందంటే నువ్వు వాళ్ళు పరలోకి వెళ్తావు, ఏం భంగం పడక. రక్షణ పొంది త్వరగమ్మ తల్లి, త్వరగా పొందు. ఎవరైతే రక్షణ పొందలేదో వాళ్ళందరూ త్వరగా రక్షణ పొందండి. మనం రక్షణ విధానం అయిపోతుంది 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనం ఉగ్రదినంలో ఉన్నాం కనుక మన భక్తులు ఎవ్వాలంటే ఇతరులకు మాదిరిగా ఉండాలి, సువార్త ప్రకటించాలి, అనేకులకు సంఘాన్ని రప్పించి అనేకుల్ని కాపాడు, క్రీస్తుకు ఆత్మని క్రీస్తు ఆత్మను రక్షించాలి. మనకు చాలా పని ఉంది, పనుకుంటారా? పని చేస్తే పనిలోకం కాదు. పరిశుద్ధులుగా ఉన్నాం, మనం నీతిమంతులుగా ఉన్నాం, పని చేయాలి. మనం ఎలాగైతే రక్షణ పొందామో, ఎలాగైతే నరకానికి తప్పించుకున్నామో, అలాగే భూమి మీద ఉన్న మన సహోదరులను కూడా మనం ఏం చేయాలి? సువార్త ద్వారా రక్షించాలి. మనం ఎవరు? నీతిమంతులు. మనం ఎవరు? పరిశుద్ధులు. కనుక వాళ్ళు కూడా పరిశుద్ధులుగా క్రీస్తులు చేయాలి. కనుక మనం అందరూ ఏకతాటిగా ఉండి ప్రార్థన చేస్తూ, సంఘం కొరకు ప్రార్థన చేస్తూ, మీ కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేస్తూ, భర్తలకి, భార్యలకి, పిల్లల కోసం, అందరి కోసం ప్రార్థన చేస్తూ మనం ఆ సంఘాల అభివృద్ధి చెందాలి. అదే నా కోరిక, దేవుని కోరిక, క్రీస్తు కోరిక, పరిశుద్ధాత్ముడి కోరిక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ ఉన్నతమైన మాటలు చెప్పుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మా హృదయ వాంఛను తీర్చినందుకు మీకు వందనాలు తండ్రి. జగత్తుకు పునాది వేయబడకముందు క్రీస్తులు మిమ్మల్ని ఏమైతే ఏర్పరచుకొని ఆ మాటలు బోధించమన్నారు తండ్రి, లేఖనానుసారంగా మీ యొక్క మనసును ప్రకటించాను తండ్రి. మరి ఉన్న బిడ్డలు ఏ హృదయంతో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎన్నో వాక్యం వాళ్ళ హృదయాలకు చొచ్చుకొని పోయి తండ్రి వారి యొక్క తలంపుల్లోకి వెళ్ళి, నా తండ్రి నన్ను రక్షించాడు, మా నాన్న నన్ను రక్షించాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అని వాళ్ళ హృదయాల్లో గొప్పగా విశ్వాసాన్ని కలిగించండి. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చినందుకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీకు వందనాలు తండ్రి. అలాగే నా కుటుంబంలో జరుగుతున్న నా బిడ్డల యందు, వనరుల యందు, పనిపాట్లలో మీకు తోడుగా తండ్రి. ఇక్కడికి వచ్చిన వారందరి మీద మీ హస్తాన్ని పెట్టి, దక్షిణ హస్తాన్ని పెట్టి దీవించండి. వారి ఏ అవసరం ఉన్నది నాకు తెలియదు, కానీ స్వస్థత యందు, వారి బాధలు యందు మీరు మీ దక్షిణ హస్తాన్ని పెట్టి దీవించి మేలు కలిగితే సమస్తాన్ని జరిగిస్తారని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.